కలిపారు రైట్. ఇక్కడ ఇంకో వార్త కొత్తగా కనిపించింది రాజాసింగ్కి సంబంధించి. జనసేన గూటికి రాజాసింగ్ అట. పార్టీ మారనున్న గోషమహల్ ఎమ్మెల్యే ఈసారి బీజేపీ కఠిన వైఖరితో రూట్ చేంజ్, ప్రత్యామ్నాయం వైపు అడుగులు, జనసేన టీడీపీ కూటమిపై ఆశలు, 4వసారి విజయానికి సరికొత్త వ్యూహం. ఏముంది, జనసేన టీడీపీతో కలిస్తే కూడా మళ్ళీ బీజేపీలో కలిసినట్టే, బీజేపీతో ఉన్నట్టే. నువ్వు అట్లా కనుక వద్దు, బీజేపీతో మొత్తానికే తెగదెంపులు చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్లోకో బీఆర్ఎస్లోకో ఇంకా వేరే పార్టీలోకో నువ్వు ఒక పార్టీ పెట్టుకొని మళ్ళీ నువ్వు జనసేన టీడీపీలోకి పోతే జనసేన టీడీపీ బీజేపీ అంత ఒక కూటమైనాయి, వాళ్ళంతా ఒక అలయన్స్లోనే ఉండే. వాళ్ళ తోడుపోయినా కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల విషయంలో కావచ్చు, స్థానిక సంస్థల గ్రేటర్ ఎన్నికల్లో కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా అయి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు అక్కడ బయట చూస్తే కనిపిస్తుంది. సరే గెలుస్తారా గెలవరా, ఎంత ప్రభావం చూపిస్తారో ముచ్చట పక్కన పెడితే చేయని అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఒక కూటమి కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఇవన్నీ. సరే వాళ్ళు ఎవరు అధికారికంగా ప్రకటించలేదు కావచ్చు, కానీ ఆ చర్చలు అయితే ఎందుకంటే అక్కడ ఏపీలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా కొంత సక్సెస్ అవకాశాలు ఆ రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈయన ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతాడా అనేది డిస్కషన్ నడుస్తుంది. గోషమహల్ నుంచి 3 సార్లు గెలిచిండు, 4వసారి కూడా గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి. నిజంగా చేయాలంటే ఇండిపెండెంట్గా పోటీ చేయి, నీ మీద నీకు నమ్మకం ఉంటే. కానీ మళ్ళీ నువ్వు అందులో పోతా ఇంట్లో పోతా అంటే మళ్ళీ జనసేనలకు పోయినా టీడీపీలకు పోయినా బీజేపీలో ఉన్నట్టే లెక్క. తరచూ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించడం, తిరిగి తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే రిజైన్ చేయడంతో ఈసారి కొంత సీరియస్గా ఉంది. కాబట్టి పార్టీ ఒకవేళ ఆయన రాజీనామాను ఒప్పుకున్నా, సస్పెండ్ చేసినా, జనసేనలో చేరి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబం ఉండడానికి తనకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనలో పడ్డారట. సో టీడీపీ నుంచి రాజకీయం నుంచి ఆయన టీడీపీ పార్టీలో చేరి రాజకీయంలోకి వచ్చిండు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి మళ్ళీ టీడీపీతో ఉన్నటువంటి ఆ పరిచయాలను ఉపయోగం చేసుకొని ఆ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను వాడుకొని ఏమంటారు మంగళఘాట్లో అప్పుడైతే ఎట్లయితే కార్పొరేటర్గా గెలిచిందో మళ్ళీ అదే టీడీపీతో దోస్తాను. ఇప్పుడు ఇది తెలంగాణలో జనసేన ప్రవేశం అంటారు, దాన్ని రాజాసింగ్ ద్వారా తీసుకొచ్చి 4వసారి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీ అట్లా చేసినా కూడా ఆ 2 పార్టీలు కూడా బీజేపీ తోటి అలయన్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ బీజేపీ తోటి ఉన్నట్టే. అయితే హిందూ భావజాలం, హిందుత్వ దీని మీద పోతారు కాబట్టి ఆ ఓల్డ్ సిటీలో కొంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికి, రాజాసింగ్కి. 2018 నుంచి ఇప్పటిదాకా ఆయన గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ కొంత ఇదైతే ఉంటుంది హిందుత్వ అనే దాని మీద రాజాసింగ్కి ఓల్డ్ సిటీలో ఏమంటారు ఆ మంగళహాట్ కావచ్చు, ఆ గోషమహల్ సెగ్మెంట్ నుంచి అక్కడ ఇంకోటి ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గం, ఆ లోదులు, ఆ గుజరాతీలు, వాళ్ళు ఏమంటారు ఆ మార్వాడీస్ కొంత ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఓట్లు కూడా రాజాసింగ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కొంత గెలుస్తాడేమో. కానీ మళ్ళీ జనసేన టీడీపీలోకి పోతే నువ్వు బీజేపీలోకి పోయినట్టే. సో ఆయన నిర్ణయం ఏందో ఆయన ప్రకటించాలి. ఇప్పటివరకు ఏదైతే చేయలేదు, కార్యకర్తలతో మాట్లాడుతున్నాను, కార్యకర్తలు వద్దంటారు అని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి, ఏమంటారు వార్తలు వస్తున్నాయి, ఫోన్ల రికార్డులు రిలీజ్ చేస్తున్నారు. కానీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పటిదాకా తెలియదు. రాజాసింగ్ కూడా రాజీనామా ఇచ్చిన తర్వాత ఎలాంటి కామెంట్ చేయలే, నిజంగా నేను పోతున్నా ఇక అయిపోయింది కథమని. చూద్దాం. ఇక మొన్న సీతక్కను